నమస్తే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ రుచిగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం చికెన్ ని మంచిగా కడిగి దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మొత్తం పట్టించేలాగా తర్వాత దాంట్లో మనం తగినంత సాల్ట్ అయితే వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కర్రీ చేసుకుని ముందే ఫ్రెష్ గా చేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. లేకపోతే మనం రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని పక్కనైతే పెట్టే ఒక 15 మినిట్స్ చికెన్ ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టి దాంట్లో మనకి కూరకి సరిపడా ఆయిల్ వేసి కాసేపు హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని ఇందులో వేసేసాక మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు పచ్చివాసన పోయే వరకు దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసి గరిటెతో మొత్తం అంతా కలిసేలా తిప్పి దాన్ని కొద్దిగా కాసేపు అయితే మగ్గబెట్టేయాలి. అవి మగ్గేలోపు మనం చికెన్ కి కావాల్సిన మసాలా చేసుకుందాం. దీనికోసం ధనియాలు, లవంగాలు అండ్ దాల్చిన చెక్క, గసగసాలు, 2 యాలకులు, లవంగాలు, షాజీరా అండ్ జీలకర్ర, జీడిపప్పు వేసుకుంటే మనకి ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది అనమాట. సో అందుకే జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలిపి మనం అయితే మిక్సీ పట్టించేయాలి. అలా చికెన్ కి కావాల్సిన మసాలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఇందాక మనం మగ్గబెట్టిన ఆనియన్స్ అయితే తీసి దాంట్లో మనం 15 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే మొత్తం గిన్నె నిండా పరుచుకుని దాన్ని ఒక గరిటెతో మొత్తం తిప్పుతూ ఉండాలి. సో ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ అవి బాగా కలిపేసిన తర్వాత దాన్ని నీట్ గా 5 మినిట్స్ అయితే మనం మూతతో క్లోజ్ చేసి తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకి బబుల్స్ లా వస్తాయి. ఎక్కువ మగ్గబెట్టడం వల్ల చికెన్ అయితే బాగా కుక్ అవుతుంది. అండ్ కూరకు తగ్గ మనం కారం అయితే వేసుకోవాలి. కారం వేసేసాక మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసాం కదా, సో దానికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుని గరిటెతో మళ్ళీ అటు ఇటు తిప్పాలి. మొత్తం ప్రతి పీస్ కి పట్టేలాగా అటు ఇటు తిప్పి సేమ్ ముందరలాగానే అటు ఇటు తిప్పి ఒక 5 to 10 మినిట్స్ అయితే క్లోజ్ చేసేయాలి. అప్పుడు చికెన్ అది బాగా కుక్ అవుతుంది. సో 5 to 10 మినిట్స్ క్లోజ్ చేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి చికెన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. బేసిక్ గా చికెన్ కర్రీలో టొమాటో పేస్ట్ కానీ వాటర్ కానీ వేస్తారు. మనమైతే ఇప్పుడు ఏ విధమైన వాటర్ కానీ టొమాటో కానీ యూస్ చేయకుండా మనం ముందుగా చేసుకున్నాం కదా మసాలా, అందులో మనం వేసేటప్పుడు జీడిపప్పు వేసాం కదా, దాని వల్ల పేస్ట్ లా వస్తుంది. సో ఆ మసాలా పేస్టే మనకి గ్రేవీ అండ్ ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది. ఆ మసాలా పేస్ట్ మొత్తం కలిసే వరకు చికెన్ పీసెస్ అయితే లో ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పాలి. సో మొత్తం అంతా కలిసాక ఒక 5 to 10 మినిట్స్ మళ్ళా లిడ్ క్లోజ్ చేసి కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే మన యమ్మీ రుచికరమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.